పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ షాక్ ఇచ్చింది. గూడెంకు రివర్స్ బుల్లెట్ దింపింది కాంగ్రెస్ పార్టీ. ఇస్నాపూర్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ పటోళ్ల మాధవికి జలుకిచ్చారు. ఈ నేపథ్యంలో పార్టీ మారినటువంటి మాధవి పైన వేటు వేశారు సంగారెడ్డి జిల్లా ఎన్నికల అధికారి. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ప్రకటించారు 8వ వార్డు కౌన్సిలర్ మాధవి. అదేవిధంగా పార్టీ విప్పు ఉల్లంఘించినటువంటి నేపథ్యంలో మాధవి పైన ఎన్నికల అధికారులకు డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి ఫిర్యాదు చేశారు. నిర్మలా జగ్గారెడ్డి ఫిర్యాదుతో చర్యలు తీసుకుంటున్నట్లుగా అధికారులు ప్రకటించారు. బుల్లెట్ దిగిందా లేదో చూసుకోరు. ఆ బుల్లెట్ ఎంత పవర్ ఉంది? పేర్లు చెప్పు. సుమలత, ఇంకా మోట సుమలత, మా పట్లలో మాధవి. పట్ల మాధవి వైస్ చైర్మన్. చైర్మన్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్ చెప్పని గూడెం మహిపాల్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా బుల్లెట్ దిగిందా లేదా అనేటువంటి అంశంతో కూడా కాంగ్రెస్ పార్టీ పైన అటాక్ చేసినటువంటి పరిస్థితి. అయితే తాజాగా కొంతవరకు ఎదురు దెబ్బగానే భావించాల్సినటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? సిరాజ్, ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపాలిటీ రాజకీయాలు మొత్తం ఒక్కసారిగా మారిపోతున్నాయి. సో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ విప్ను ధిక్కరించి బీఆర్ఎస్ కు మద్దతు పలికినటువంటి వైస్ చైర్మన్ పటేలోల మాధవి నరేందర్ రెడ్డిపై అనర్హత వేటు పడింది. ఈ మేరకు సంగారెడ్డి జిల్లా ఎన్నికల అధికారి అలాగే కలెక్టర్ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇస్నాపూర్ కు సంబంధించినటువంటి ఏదైతే 8వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచినటువంటి మాధవి నరేందర్ రెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నికల్లో పార్టీ విప్పును ధిక్కరించి బీఆర్ఎస్ కు ఏదైతే మద్దతు పలికారు, ఆమె మోటే సుమలతకు మద్దతు ఇచ్చారనేది సో ఇక్కడ ప్రధాన అంశంగా ఉంది. ముఖ్యంగా ఆమె మద్దతు ఇవ్వడంతోనే ఇటు గూడెం మహిపాల్ రెడ్డి ఎక్స్ అఫీషియో ఓటును కూడా మరి వినియోగించుకొని ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి మొత్తం కూడా చైర్మన్ అలాగే చైర్పర్సన్ పదవి ఈమెకి ఇచ్చినట్లు తెలుస్తా ఉంది. సో ఇప్పుడు ఏదైతే పార్టీ విప్పును ఉల్లంఘించిన మాధవిపై చర్యలు తీసుకోవాలని అయితే సంగారెడ్డి డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన నేపథ్యంలో విచారణ జరిపినటువంటి ఎన్నికల అధికారి తెలంగాణ మున్సిపాలిటీ చట్టం ప్రకారం మాధవిని కౌన్సిలర్ పదవికి అనర్హుగా ప్రకటిస్తూ నిన్న ఉత్తర్వులు అయితే జారీ చేసిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. సో మొత్తం కూడా ఈ పరిణామాలతో మొత్తం ఇప్పుడు ఇస్నాపూర్ మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించినటువంటి సమయంలో అయితే పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తన ఓటును వినియోగించుకొని బీఆర్ఎస్ కు వేయడం, అలాగే కాంగ్రెస్ నుంచి గెలిచినటువంటి మరి ఈమెను కూడా అటు బీఆర్ఎస్ వైపు తిప్పుకోవడం అప్పట్లో ఒక చర్చనీయాంశంగా మారింది. సో ఇదే విషయాన్ని ఆయన ఎక్స్ అఫీషియో ఓటు, దాంతో పాటుగా ఏదైతే ఈ కౌన్సిలర్ ఓటు, ఈ 2 ఓట్లు ఇటు బీఆర్ఎస్ కు పడడంతో సో నేను చేసిన పని ఎట్లా ఉంది అంటూ కూడా ఆయన చేసినటువంటి కామెంట్, బుల్లెట్ దిగిందా లేదా అంటూ చేసినటువంటి కామెంట్స్ అయితే ఇప్పుడు ఆ వ్యాఖ్యలు అయితే చర్చనీయాంశంగా మారినాయి. కొంతవరకు ఎందుకంటే ఇప్పటికే మాధవి ఏదైతే అనర్హత వేటుకు గురయ్యారో ఆ స్థానానికి ఉప ఎన్నికలు జరిగేటువంటి పరిస్థితులు ఉంటాయా ఇలాంటి సిచ్యువేషన్? ఎట్ ద సేమ్ టైం కౌన్సిల్లో బలాబలాల్లో మార్పులు ఏమైనా ఉండేటువంటి అవకాశం కనబడుతుందా ఈ ఒక్క స్థానంతో? డెఫినెట్ గా సిరాజ్, ఇప్పుడు అదే కౌన్సిలర్ పైన అనర్హత వేటు పడడంతో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఆయనకు మరి రివర్స్ బుల్లెట్ దింపిందే అని అనుకోవాలి. ముఖ్యంగా ప్రస్తుతం మాధవిలతపై వేటు పడడంతో ఇస్నాపూర్ కు సంబంధించినటువంటి మున్సిపల్ చైర్ పీఠంపై కాంగ్రెస్ మళ్ళీ ఆశలు పెట్టుకునే అవకాశం ఉంది. ఖాళీ అయినటువంటి వైస్ చైర్మన్ పదవి త్వరలో మళ్ళీ ఉప ఎన్నిక నిర్వహించే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తా ఉంది. సో ఇప్పుడు అదే కదా, ఇప్పుడు దానికోసమే
సో వీళ్ళు ఈ పార్టీ విప్పు ధిక్కరించిన కింద దాని మీద నోటీసులు ఇచ్చారు. సో ఆమెకు కూడా ఇప్పుడు నోటీసుల్లో ఆమెకు అనర్హత వేటు అయితే పడింది. సో దీనికి అయితే వైస్ చైర్మన్ పదవికి మళ్ళీ ఎన్నిక నిర్వహించే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం ఒక్కసారిగా రాష్ట్రం అంతా కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడతా ఉంది. మొత్తం ఇస్నాపూర్ కావచ్చు, పటాన్చెరుకు సంబంధించినటువంటి 5 నియోజకవర్గాలు కూడా బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. దాంతో పాటుగా ఇస్నాపూర్ చాలా ప్రతిష్టాత్మకంగా మారింది. ఎందుకంటే ఇక్కడ నీలం మధు భార్య కవిత ఇక్కడ చైర్మన్ గా లేదంటే వైస్ చైర్మన్ గా ఉండే అవకాశాలు ఉండేది. సో మొత్తం కూడా ఈ పరిణామాలు గ్రహించినటువంటి ఏదైతే వీళ్ళిద్దరూ కూడా ఎంపీ రఘునందన్ రావు కావచ్చు, అలాగే ఇక్కడ గూడెం మహిపాల్ రెడ్డి కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా కలిసి వచ్చి మరి ఆ ఓటు వేయడం కావచ్చు. సో ఇవన్నీ కూడా రాజకీయ వర్గాల్లో అప్పట్లో పెద్ద ఎత్తున మున్సిపల్ ఎన్నికల సమయాల్లో అప్పట్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఆయన చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా హైకమాండ్ దృష్టి దాకా పోయినాయి కాబట్టి సో అక్కడ ఏదైనా ఒకటి చేసి మనం ఆ పదవిని దక్కించుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా ఈ చర్యలకైతే పాల్పడింది. సో ముఖ్యంగా దానికి సంబంధించి మరి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, ఏంటి ఈ వైస్ చైర్మన్ పదవి మరి ఎవరికి ఇస్తారు అనేది ఇక్కడ ప్రధాన అంశంగా మారింది. ముఖ్యంగా ఇస్నాపూర్ లో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో గూడెం మహిపాల్ రెడ్డి ఒక్కడే ఇక్కడ ఓటు వేశారనేది కూడా మనకు కొంత లేట్ గా తెలుస్తా ఉంది. ఇంకా ఇప్పుడు ప్రస్తుతం ఎంపీ రఘునందన్ రావు కూడా మరి దీనికి ఓటు వేస్తారా ఏంటి అనేది కూడా ప్రస్తుతం చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. సిరాజ్. రైట్ సతీష్, థ్యాంక్ యూ. మొత్తం మీద పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ షాక్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. గూడెంకు రివర్స్ బుల్లెట్ దింపింది కాంగ్రెస్ పార్టీ. మరి ముఖ్యంగా ఇస్నాపూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ ఉన్నటువంటి పటోళ్ల మాధవికి మాత్రం జలకిచ్చినటువంటి పరిస్థితి. పార్టీ మారినటువంటి నేపథ్యంలో మాధవి పైన వేటు వేశారు సంగారెడ్డి జిల్లా ఎన్నికల అధికారి. సో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఓటు వేశారనేది మాత్రం ప్రధానమైనటువంటి ఆరోపణ. ఈ నేపథ్యంలో పార్టీ విప్పు యొక్క ఉల్లంఘించినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. సో డీసీసీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి నిర్మలా జగ్గారెడ్డి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. మొత్తం 26 స్థానాలు ఉన్నటువంటి ఏదైతే ఇస్నాపూర్ మున్సిపాలిటీకి సంబంధించి సో 12 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. 10 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ, ఇక 4 స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. అయితే గెలిచినటువంటి స్వతంత్రుల్లో 3 కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి. కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందినటువంటి మాధవి సో బీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపి పూర్తి స్థాయిలో పార్టీ యొక్క విప్పుని ఉల్లంఘించి సో వైస్ చైర్మన్ పీఠాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ తరపున కైవసం చేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో నిర్మలా జగ్గారెడ్డి ఇచ్చినటువంటి ఫిర్యాదు నేపథ్యంలో పత్రికా ప్రకటన కూడా విడుదల చేశారు. మనం యూటీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం క్లియర్ కట్గా. సో ఏదైతే తెలంగాణ మున్సిపాలిటీస్ చట్టం 2019లో సో సెక్షన్ 20 క్లాస్ 2 ప్రకారం అనర్హతకు కారణమవుతుంది ఈ యొక్క చర్య అనేది మాత్రం ఎన్నికల అధికారులు భావించినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ మున్సిపాలిటీస్ చట్టం 2019 ద్వారా కల్పించినటువంటి ప్రత్యేక అధికారుల ద్వారా సో ఈ ప్రక్రియను కూడా పూర్తి చేసి విప్పు ఉల్లంఘించినటువంటి నేపథ్యంలో పటోళ్ల మాధవిని కూడా సో అనర్హత వేటు వేసినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో 1 స్థానం ఖాళీ అయినటువంటి పరిస్థితి కనబడుతుంది పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించి ఇస్నాపూర్లో. సో ఇలాంటి నేపథ్యంలో వైస్ చైర్మన్ పీఠానికి మళ్ళీ ఎన్నిక నిర్వహిస్తారా? సో ఏదైతే ఖాళీ అయినటువంటి స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహిస్తే కొంతవరకు బలాబలాలు కూడా మారేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈసారి గెలుపొందేటువంటి అభ్యర్థిని బేస్ చేసుకొని సో ఖచ్చితంగా చైర్మన్ పీఠం పైన కూడా కన్నేసేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. బుల్లెట్ దిగిందా లేదో చూసుకోరు. అన్న ఆ బుల్లెట్ ఎంత పవర్ ఉందేనా? పేర్లు చెప్పు. సుమలత, ఇంకా మోట సుమలత, మా పట్లలో మాధవి. పట్ల మాధవి వైస్ చైర్మన్. చైర్మన్